ద్రౌపది గారా ఏట్రా దుర్యోధనులు వారు రమ్మంటున్నారు. ఏటా ధర్మరాజుల వారు జోదంలో రాజ్యంతో పాటు తమను తమ సోదరులను మిమ్మల్ని ఒడ్డి ఓడిపోయినారు. మిమ్మల్ని బేగి తీసుకొచ్చామంటున్నారు. మసాలా టీ తాగుతున్నాను తాగొత్తాను. వాకే అరే ఏంటండి ఆ దయ్యం పిల్లేట అక్కడ కూర్చుంది. ఇంతకీ దానిలో దయ్యం ఉన్నట్టా పోయినట్టా? దాన్ని సాటిస్ఫై చేయడానికి రండి మా అయితే అంటాలండి నేనే నాటకం ఎండకు వచ్చేసరికి కొలుక్కు వచ్చేదిలేండి. మీరు మాత్రం బేగొచ్చండి. యాడరా ద్రౌపది యాడా? ఓరి అసమర్థుడా, నా రాజాజ్ఞను నెరవేర్చుటకు చేతగాక చేతులు పుట్టు వచ్చిదివిరా. ఏమిరా నీ వల్ల రాజ్యానికి ఉపయోగం? కుంభాలు తినడం ఎల్లి రావడం. ఓ దుర్యోధన, ఎక్కువ ఆగేసి ఎక్కువ అలసిపోకుండా కూకును ఆకేసుకోవా. అదిగో అందాల రాశి ద్రౌపది విచ్చేయుచున్నది. పంచాలి పంచభద్రక. ఏమే చిక్కి సెల్లివైపోయినావు? కనీసం భోజనం కూడా పెట్టడం లేదా ఈ పంచ పాండవులు నీకు? అందాల రాశిని చూచుట సరిగాని వారి చెంత నీవెందుకేచట? నేటి నుండి మా చెంత ఒకలారి 101 రూపాయకి పేరుతూనే ఉంటాయి. ద్రౌపది నాది, మీరు ఆమెను పొగుడుట మాకు మిక్కిలి వెగటిగా ఉన్నది. దుర్యోధన దుశ్శాసనులారా, పాండవ పట్టపు మనిషిని పట్టుకుంటే సిగ్గుగా లేదురా? మా సోదరుడు శనికావేశంలో ఆటలో పోటీ పడి తామోడి మమ్మోడించుటే కాక మా నోటికాడ కూడు తీసేసినాడే. సోదరా భీమసేన, నీవు మాకు దొబ్బులు పెట్టుచున్నావు, అది గమనిప్పుడు. అసలే మనకు తడిసి మోపుడైనది. ఎస్ యు ఆర్ రైట్ భీమసేన, నువ్వు అలా వటవృక్షము కిందకి పోయి గద పిసుక్కుని కూర్చునుము. వి ఆర్ ద విన్నర్స్, యు ఆర్ ద లూజర్స్. డోంట్ కమ్ ఇన్ మై వే. మాట్లాడరా, నువ్వు చీరలాగు కురిపించిన ప్రేమ ఎవడొస్తాడు నేను చూసుకుంటా. ధర్మనిలయమైన ఈ కురుసభలు నిస్సహాయరాలైన ఒక ఆడది ఈ అన్యాయానికి పని కావాల్సిందేనా? అవును, కావలసిందే. దుర్మరాంగుల అత్యాచారాలు ఆపేవాడే లేడా? నోరు మూయి ద్రౌపది, నోటుకొచ్చిన అబద్ధాలన్నీ ఆడుతున్నావు. నేను ఇక్కడే వ్యవస్థను చేసి కన్నుల పండుగ చేసుకునేదా. ఎవడు అడ్డొస్తారో చూసేదా. ఆయన వచ్చి ఆపేస్తాడని ఈ నాటకం యాస లేకుండా చేసేసినాడే. ఈ చేతులతోనే కదరా చీర లాగింది. ఈ చేతులతోనే కదా ఇంకోసారి చీర లాగితే కూడా చూడ దండం పెట్టక చేతులు కూడా రావట్లేదు. వదిలేసినట్టుందండి. ఆ యాలకిరిగండి రేవిట్టేయింది, మళ్ళీ బాగానే పోయింది. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నా కారం కాలిపోయి నాటకం అప్పుడే అయిపోయిందా? అయిపోయింది. మరి మిగిలిన వాళ్ళంతా ఏరి? 1 నిమిట్. అప్పా అమ్మో అయిపోయి అమ్మా పార్వతి, మిగిలిన నాటకం మా రూమ్ వేద్దాం, ఓకేనా? సంథింగ్ ఇస్ రాంగ్. నాకేదో అయ్యింది. అందరూ నన్ను చూసి భయపడుతున్నారు. నువ్వు రెడీనా? ఆ గాడిది గంట పక్కబడి ఓకే. చెంచలక్ష్మి వెళ్ళిపోమందే. నీ జీవితం సంక నాకింద్రో వాలి. ఏంట్రా ఈ డ్రెస్? ఎవరిలో కబ్బోర్డ్ లో ఉంటేసా. ఆ సైజ్ చాలా పెద్దది అనుకుంటా, నాకు కొంచెం లూజ్ అయింది. ఎలా ఉంది బస్ డ్రెస్? అంటే కింద వేలా పైన 3XL అంటే కింద నిలుస్తుందన్న అసలు జర్ర జారిపోదా? సరే ఓకే, అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఎప్పుడు చనిపోబోతున్నాం, ఎలా చనిపోబోతున్నాం, ఎక్కడ చనిపోబోతున్నాం? ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా చచ్చిపోబోతున్నావో నువ్వే క్లారిటీ తెచ్చుకో. ఎందుకు? మేము మా సూసైడ్ ని 3 days పోస్ట్ పోన్ చేసుకున్నాం. ఇదేదో తేడా ఉందేవారం. నన్ను చంపి నా కిడ్నీలు అమ్మేద్దాం చూస్తున్నారా? ఇదంతా కుదరదు బాసు. అందరం కలిసిగట్టుగా వచ్చాం, కలిసిగట్టుగా చావాల్సిందే, దెయ్యాలు అవ్వాల్సిందే. నెల్లూరు గిరి నాన్ లోకల్. నేను లోకల్.
నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటున్నాను. కాదు 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 3 రోజుల తర్వాత ఖచ్చితంగా చస్తున్నామా? రేయ్ 3 రోజుల తర్వాత కన్ఫర్మ్ రా. ఒకవేళ వాళ్ళు చావకపోయినా నిన్ను చంపి నేను చస్తా, నీకు తోడొస్తా. పద. ఒరే వాళ్ళిద్దరి మధ్య ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతున్నట్లుంది. చూస్తా ఉండ ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనంత గట్టిగా అంటించేస్తా. అంటే ఒక్కసారి ఐస్ క్రీమ్ నోట్లో పెడితే బయటికి తీయలేని చూడు, అలాగన్నమాట. నీ పెండాగుల్లో ఉంది నీ పోలిక. ఎర్రి బాగులో నాకే అర్థం కదా, ఇంకా వాళ్ళే కలుపుతావురా. నీకు అర్థం కాదులే, ఎరుబోగులోడు కదా. అలా తీసుకో. సార్ ఒకసారి అండి ప్లీజ్ సార్. ఇతనేంటినా? ఏంట్రా పిలిచావు? సార్ నన్ను నమ్మండి, ఇక్కడ దెయ్యం ఉంది, మిమ్మల్ని చంపేస్తుంది. రాత్రి నా కల్లారా చూశాను. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఈ గెటప్ ఏంట్రా? నా ఒరిజినల్ గెటప్ ఇదే సార్. మిమ్మల్ని భయపెట్టి ఈ ఫార్మసీ నుంచి తరివేయడానికే అలా చేశాను. అబ్బా మమ్మల్ని భయపెట్టకొచ్చి నువ్వు భయపడిపోయావు అనమాట. ఎంతకీ దెయ్యం ఎవర్రా? మీ ఫ్రెండ్ అదిగో ఆ అమ్మాయి. అలా నవ్వకండి సార్. రాత్రి మిమ్మల్ని భయపెట్టడానికి మా పార్వతక్క జూనియర్ ఆర్టిస్ట్ దెయ్యం గెటప్ లో తీసుకొచ్చా. ఏట్రా ఈ దుకాణం అర్ధరాత్రి? కొంచెం ఓపిక చేసుకో. రేపు వెనకెట్టావేట్రా? ముందెట్టు ఎవరు చూపిస్తాడు? దారి బాగా చేశానక్క. ఏడ్సావు, రాళ్ళు గుచ్చేసి వస్తున్నాయి. కానీ నిజమైన దెయ్యాన్ని అలా కిటికీలోంచి చూసి దడుచుకొని అక్క మంచం ఎక్కేసింది. రాత్రి నీ దెయ్యం నాటకం వర్కౌట్ అవ్వలేదని చెప్పి పొద్దున్నే మమ్మల్ని పంపించడం ఇది ట్రైలర్ అన్నమాట. నో వేరా, మా దారి రహదారి ఎల్గడి పిక్కో. మీ కర్మ. అమ్మో నేను జంపు. నందు నీ దెయ్యం అంటున్నాడు. ఓయ్ నందు, నువ్వే దెయ్యం అంట. అవును నేను దెయ్యానే. హే, ఓయ్ నీకేమైంది? నువ్వెందుకు భయపడుతున్నావు? తప్పురా. బావని చూడరా, పందుల దగ్గర కోడిపుంజులాగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాడో. ఇదిగో బాసు, అని డిస్టర్బ్ చేయకు. అడసలు అలసిపోయి చెమటలు కూడా పట్టేసింది. అది కాదురా, 12 గంటలకు నేను సూసైడ్ ముహూర్తం పెడితే దాన్ని సోమర ముహూర్తం కింద కన్వర్ట్ చేసి ఆటలాడుకుంటున్నావరా? ఏంటి తోలేపరం ఇక్కడ నీ బ్రోకర్ రాయాలా? రేయ్, నేను చావడానికి రాలేదురా, వాళ్ళిద్దరిని కలపడానికి వచ్చా. అవును, నువ్వు అన్నది నిజమే. చావును చూద్దాం అనుకున్న వాళ్ళకి స్వర్గం చూపించి బతుకు మీద ఆశ కలిపిద్దామని ఇక్కడ తీసుకొచ్చాను రా. రేయ్, ఏంట్రా మొఖం మట్టగడిసలు అలా పెట్టావు? అయినా నీకు ఇదంతా అర్థం కాదులే, పొయిటరీ లాంగ్వేజ్ కదా. మరి నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? ఎర్రి ఆకులాగా. రేయ్, నువ్వు చూడటానికి ఎర్రిబోగులలో ఉంటావు, ఏయ్ వదిలితే నిజంగానే చస్తావని భయపడి మా కూడా తీసుకొచ్చాం. బావ చూడు ఎంత రిలాక్స్ ఉన్నాడు. వాళ్ళిద్దరిని కలపడానికి నువ్వు నాకు సాయం చేయి. నిన్ను నీ చెంచలక్ష్మి నేను కలుపుతాను. నన్ను నమ్ము. ఉమ్ము కాదురా, నమ్ము. ఈ చేష్టలు చూసే నిన్ను అందరూ ఎర్రి పుష్పం అనేది నమ్మొచ్చా? నీ విగ్గు మీద ఒట్టరా. సరేరా, ఒక విషయం క్లారిటీగా చెప్పు. చావు లేనట్టేగా? బిగ్గు పీకేనా? పీక్కుంటే పీక్కో, అయినా నీ ఎదవడానికి అదే అన్నావు. శోభనం పెళ్లి కొడుకు ఎక్కడా? ఒరే, స్విమ్మింగ్ పూల్ లో చల్లారి పెట్టుకుంటున్నాడు ఎవరా? ఏంటి నంది తల కొట్టేసింది? ఏదో దయ్యం పట్టిన దానిలో బిహేవ్ చేసింది. తర్వాత సడన్ గా మామూలుగా మాట్లాడింది. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. నిన్ను చూస్తే జారుతుంది. బావా, టైం అవుతుంది, చచ్చిపోదామా? చావులేదు బొంగులేదు పోరా. నేను చెప్పారా, ఒక్కసారి క్రికెట్ ఆట మొదలెడితే ఆటోమేటిక్ గా ఆట మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతే. అంత గొప్ప ఆట అన్నది. అయినా పైవాడికి తెలీదా మనిషికి ఏదంటే ఇష్టమో దేనికోసం బతుకుతాడు? సుధీర్ ఎవరు? యూ నాటి యూ చేంజ్ యువర్ మాడ్యులేషన్. ఇక్కడేం చేస్తున్నారు ఇంత చలిలో? లోపల నువ్వు పెట్టిన పొక్క బయట సెలైం చేస్తుంది బాబుని. బావా, అబ్బా అబ్బా, చూసావా బావా? 10 నిమిషాలకే పాప బాడీ లాంగ్వేజ్ ఎలా మారిపోయిందో. రగలింది మొగలి పదా. ఓయ్ నిన్నే ఏంటి చెప్పా పెట్టకుండా వచ్చేసా? ఏంటి చెప్పకుండా వస్తావా? ఏంటి మధ్యలో వచ్చేసావా? అవునా? పని అవ్వలేదు అనుకుంటా. ఏమన్నా నాకు కొద్దిగా వస్తుందా? గుడ్ నైట్ రా. ఏమైంది మనిషికి? వావ్, రూమ్ అదిరిపోయింది.
నువ్వు వచ్చేయండిరా గడేస్తున్నావేంటి? ఎవరైనా పిలుస్తా. సుధీరు, నందు. ఈ సమయంలో వాళ్ళెందుకు బాబా? వాళ్ళ పని వాళ్ళదే, మన పని మనదే. ఇంతసేపటి నుంచి ఓర్చుకున్నా, ప్లీజ్ ఇక నా వల్ల కాదు. రే, నువ్వు నా సొక్క బాగుందని చెప్పి నన్ను ఇక్కడ మీద కనేసినప్పుడు అనుకున్నాను రా నువ్వు పెద్ద తేడాగడవని. ప్లీజ్ బాబా, నువ్వు ఏమన్నా అనుకో, ఈ విషయం మాత్రం మా ఇద్దరి మధ్య ఉండాలి. చెప్పేస్తా, ఉండాలి, చూపిస్తా, చెప్పేస్తా. చూద్దు గాని ప్లీజ్ చెప్పొద్దు. ఇలా ఎక్కిస్తే చెప్పేస్తా. నువ్వు ఏమన్నా అనుకో, ఇన్నాళ్ళ నుంచి దాచుకొని తిరుగుతున్నా, ఇక నా వల్ల కాదు. ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది, మైండ్ బ్లాంక్ అయిపోతుంది, గుచ్చేస్తుంది, ఇక తీసేస్తా. చొక్కా నేను కదా తీయాలి. నువ్వేదా తీసేది నా బొచ్చ పంగా. నీ విగ్గు మరి చెప్పడానికి ఎందుకంత సిగ్గు? లేదు బాసు, నా గర్ల్ ఫ్రెండ్ కి నేను ఇలానే తెలుసు. దాని ముందర బిల్డప్ కోసం ఇలా విగ్గెట్టుకొని తిరిగా. రేపు సూసైడ్ చేసుకున్నప్పుడు నా విగ్గు లేకుండా ఫోటో చూసింది అనుకో, ఎవరో అనుకుంటుంది, అప్పుడు నా చా వేస్ట్ అయిపోతుంది కదా, అందుకనే ఈ విగ్గు. నీ దగ్గర సాగు తెలియదు చాలా ఉన్నాయి గానీ ముందు స్నానం చేసి రారా బాబా. దగ్గరికి వస్తుంటే ఎలక్స్ వచ్చిన కంపు. బాయా, నువ్వు కూడా వస్తావు స్నానానికి? ఒక ఎలక్ కాదు 56 ఎలకలు చచ్చిన కంపు వస్తుంది. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. ఇప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయకు. ఇక్కడ అన్ని మనం అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. అర్థమైందా? అంతా నేను చూసుకుంటాను. నన్ను నమ్ము. ఫోన్ పెట్టి. చచ్చే ముందు ఎవరితో అలా గుసగుసలు ఆడుతున్నావు? నా పాత అకౌంట్ లో క్లోజ్ చేస్తున్నాను రా. అందరిలా మనం కూడా సడన్ గా ఎవరికి తెలియకుండా సచ్చామనుకో, సచ్చిన తర్వాత బాధపడాలి ఎందుకు సచ్చావా అని. మనకు ఆ గోళేమీ లేదు కదా, అందుకే నా అప్పులన్నీ తీర్చేసాను. ఇప్పుడు మనం ఎవరికి ₹1 ఇవ్వక్కర్లేదు. నా రూపాయి ఒకటి దగ్గర లేదు. ఇప్పుడు సోలోగా సోలో అయిపోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అది సరేరా బాబు, నేనంటే లవ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాను. నీకేమైంది? నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? సుధీర్ సుధీర్ సుధీర్, ముందు నీ స్టోరీ చెప్పు, ప్రవీణ్ ని తర్వాత విందాం. చెప్పొచ్చుగా సుధీర్, చావులో ఫ్రెండ్స్ అయ్యాం, ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే విల్ ఫీల్ బెటర్ నా. మన ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకోవచ్చు, అప్పుడు ప్రశాంతంగా చచ్చిపోవచ్చు. సరే నందు, ముందు నీ స్టోరీ చెప్పు. నాది కాదు, ముందు నీది చెప్పు.